వెంకటపురం అనే పల్లెటూరులోని మాధవయ్య పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి శివరాం మరియు శ్యామల అనే 2 పిల్లలుండేవారు. మాధవయ్య అంగవైకల్యం వల్ల, అతనికున్న కాలు సమస్య వల్ల చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తూ ఉండేవాడు. వాళ్లకి 2 ఆవులుంటాయి. వాటి ద్వారా వచ్చే పాలనమ్మి వాటితో వచ్చే డబ్బులతో మరియు పార్వతమ్మ వాళ్ల ఇంటి దగ్గర్లో వేరే వాళ్ల ఇంట్లో పనులు చేయగా వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులకు వినియోగిస్తూ వాటితో బ్రతికేవారు. ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా సరే పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ ఉంటారు. వీరుంటున్న పూరిపాక తప్ప వేరే ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనుకుంటారు. కాని శివరాంకు మాత్రం ఎంత చదువుతున్నా చదువెక్కదు. అదే వీధిలో ప్రకాష్, పద్మావతి అనే మధ్యతరగతికి చెందిన దంపతులు ఉండేవారు. వారి ఏకైక సంతానం శ్రీహరి. శ్రీహరిని ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థ అయిన గోవింద టెక్నో స్కూల్స్లో చదివిస్తూ ఉండేవారు. తమ కొడుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటారు. శ్రీహరి ప్రతిదీ బట్టి పట్టి చదువుతూ ఉంటాడు. అలా పరీక్షల్లో వచ్చిన మార్కులను చూసి ప్రకాష్, పద్మావతి ఎంతో సంతోషపడిపోయి కొడుకు గురించి అందరితో గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. తన కొడుకు ఎంతో బాగా చదువుతాడని అనుకుంటుంది. శివరాం, శ్రీహరి, కరీం, శ్రీను చదువుకునే స్కూల్స్ వేరైనా ఒకే వీధిలో ఉండటం వల్ల వాళ్లంతా సెలవు రోజుల్లో రోజూ సాయంత్రం వేళల్లో కలిసే ఆడుకునేవారు. నాకు ఎంత చదివినా అర్థం కావట్లేదు. పరీక్షలు ఎలా రాయాలో ఏంటో. నాకు ఆ బెంగలేదు. మాకు 3 సెట్స్ పరీక్ష పేపర్స్ ఇస్తారు. అందులో ఉన్న ప్రశ్నలకి ఆన్సర్స్ అన్ని బట్టి పట్టిస్తారు. అందులో ఉన్న ప్రశ్నలే పరీక్షల్లో వస్తాయి. ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ రాస్తే చాలు, ర్యాంక్ వచ్చేస్తుంది. నేను తెలుగు మీడియం. నీకు నాకు చాలా తేడా ఉంటుంది. అయినా అలా బట్టి పట్టడం చదువు కాదని నాకు అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్లందరికీ 10వ తరగతి పూర్తవుతుంది. కొన్నాళ్లకి 10వ తరగతి పరీక్షల్లో శ్రీహరి ఎక్కువ మార్కులతో పాసవుతాడు. శివరాం ఎంతో కష్టపడి చదివినా ఫలితం లేకపోతుంది. ఫెయిల్యూర్గా మిగిలిపోతాడు. పార్వతమ్మ, స్వీట్ తీసుకో. స్వీట్లు పంచుతున్నారేంటి పద్మావతి గారు? ఏదైనా జరిగిందా? అవును, మా అబ్బాయి శ్రీహరికి 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అవునా? అందుకే నా స్వీట్లు పంచుతున్నారు. చాలా సంతోషం. మీ శివరాంది కూడా ఈరోజే పరీక్ష ఫలితాలు కదా. మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి? పాస్ అయ్యాడా? మా వాడు బయటకు వెళ్ళాడు పద్మగారు. వస్తే వాడినే అడగాలి. వాడు బాగా చదివాడు. ఎక్కువ మార్కులు వస్తాయని వాడు నాతో కూడా చెప్పాడు. అవునా? అయితే చాలా మంచిది. మీ వాడు పాస్ అయితే నువ్వు కూడా మాకు స్వీట్లు పంచిపెట్టు. తప్పకుండా. మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అయితే నేను కూడా మిఠాయిలు పంచిపెడతాను. ఇంటి చుట్టుపక్కల ఉన్నవారందరూ అక్కడికి చేరుతారు. వాళ్లందరూ కూడా పద్మావతి ఇచ్చిన స్వీట్స్ తిని పద్మావతి వాళ్ళ అబ్బాయి శ్రీహరిని బాగా పొగుడుతారు. అక్కడి నుండి వాళ్లందరూ వెళ్లిపోయాక పార్వతమ్మ శివరాం కూడా ఎక్కువ మార్కులతో పాస్ అవుతాడని ఇంట్లో పాయసం చేస్తుంది. అప్పుడే శివరాం ఇంటికొస్తాడు. అందరూ రండి, పాయసం తీసుకోండి. శివరాం, నోరు తీపి చేసుకో. పార్వతి, ఇప్పుడు పాయసం ఎందుకు చేశావు? ఏదైనా విశేషం ఉందా? అవునండి, ఈరోజు మన శివరాం 10వ తరగతి మార్కులు వచ్చాయంట. ఈరోజు ఉదయాన్నే పద్మావతి గారు వచ్చి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. వాళ్ళ అబ్బాయి శ్రీహరి మంచి మార్కులతో పాస్ అయ్యాడని. మనవాడు కూడా బాగా చదివాడు కదా, ఫస్ట్ మార్కులతోనే పాస్ అవుతాడని నా నమ్మకం. అందుకే అందరికీ పాయసం పంచుదామని చేశాను. అన్నయ్య, నీ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. ఇంకా నువ్వు నీ రిజల్ట్ చూసుకోలేదా? ఈరోజు నాకేమీ చెప్పలేదు. శివరాం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అలా మౌనంగా ఉంటావేంట్రా? చెల్లి అడుగుతుందిగా, చెప్పు. ఇంతకీ నువ్వా శ్రీహరిలాగే మంచి మార్కులతో పాస్ అయ్యావా? లేదమ్మా, నేను ఎంతో కష్టపడి చదివాను. కానీ నాకు అస్సలు చదువు ఎక్కట్లేదు.
నేను పరీక్షల్లో బాగా రాయలేదమ్మా. ఎంత పని చేశావురా. నువ్వు బాగా చదువుకోవాలని ఏ బాధ తెలియకుండా ఇంతవరకు నిన్ను పెంచుతూ వచ్చాం. మాలాంటి పరిస్థితి నీకు రాకూడదని నిన్ను బాగా చదివించి నువ్వు పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండడం చూడాలని ఆశపడ్డాం. నేను కన్న కలలన్నీ తీసేశావు. నన్ను క్షమించమ్మా, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నేను మార్కులు తెచ్చుకుందామని రాత్రి పగలు కష్టపడి చదివాను. కానీ ఇంట్లో ఇబ్బందులు చూస్తూ నేను చదవలేకపోతున్నాను. అందుకే పరీక్షలు నేను రాయలేకపోయాను. మాధవయ్యకి శివరాం అంటే పంచ ప్రాణాలు. తను ఎప్పుడూ బాగా చదవకపోయినా సెలవులు పెట్టినా ఏమీ అనేవాడు కాదు. శివరాం ఏడుస్తూ మాట్లాడటం చూసి మాధవయ్య తట్టుకోలేక, నాయనా శివరాం, నువ్వు బాధపడొద్దు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. మార్కులు రాకపోతే ఏం చేస్తాం చెప్పు. నువ్వేమీ బాధపడొద్దు. పరీక్షలు మళ్ళీసారి బాగా రాద్దులే. అమ్మా నాన్న, ఇంకా నా వల్ల కావట్లేదు. ఇక్కడితో నా చదువు ఆపేద్దామనుకుంటున్నాను. నేను ఎంత చదివినా నాకు ఈ చదువు ఎక్కట్లేదమ్మా. ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేదు. ఇంకా చెల్లి నేను చదువుకోవడం అంటే ఇంకా కష్టమవుతుంది. ఇక నుంచి నేను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు చదువు ఆపేస్తే అందరిలాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు నువ్వెలా చేస్తావు? ఇక నుంచి నేను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, ఏమీ బాధపడొద్దు. మనం చెల్లిని బాగా చదివిద్దాం. నాన్నకి బాగోకపోయినా ఇన్నాళ్ళు తాను కష్టపడుతూ వచ్చాడు. ఇక నుంచి ఏదో ఒక పని చేసి మీ ఇద్దరిని బాగా చూసుకోవాలన్నదే నా కోరిక. నేను నా చదువుల కోసం మీతో ఇంకా డబ్బులు ఖర్చు పెట్టించలేను. 10వ తరగతి వరకు చదివాను కదమ్మా, ఇది చాలు. నేను ఏదైనా పని చూసుకుంటాను. అలా తల్లికి చెప్పి శివరాం చదువు ఆపేస్తాడు. తన తోటి స్నేహితులు పెద్ద కాలేజీల్లో చదువుకుంటున్నా తను మాత్రం కష్టపడి తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అలా ఉద్యోగాల కోసం వెతికి కొన్ని రోజులకి ఒక హోటల్లో జాయిన్ అవుతాడు. ఆ హోటల్లో శివరాంకి 5,000 రూపాయలు జీతంగా ఇస్తారు. ఇంత చిన్న వయసులోనే నువ్వు పనిలోకి వెళ్ళిపోతున్నావా నాయనా? ఎంతో బాధగా ఉంది. అదే నాకు ఇలాంటి పరిస్థితి లేకపోతే నువ్వు చదువుకుని ఎంతో ప్రయోజకుడు అయ్యేవాడివి. నాన్న, మీరు ఏమీ బాధపడవద్దు. నేను చదువుకోకపోయినా కష్టపడి పైకి వస్తాను. నాకు తెలుసు నాన్న, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అలా రోజు శివరాం హోటల్కు వెళ్లి ఉద్యోగం చేసుకుంటాడు. తనకొచ్చిన జీతంతో వాళ్లకున్న అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. పట్నంలో గోవింద కాలేజీలో బాగా చదువు చెప్తారంట. అది పెద్ద కాలేజీ. మన అబ్బాయిని అందులోనే జాయిన్ చేద్దాం. అయితే డబ్బులు బాగా అవుతాయనుకుంటా. ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు. అప్పు చేసి అయినా బాగా చదివిద్దాం. మన అబ్బాయికి జాబు వస్తే ఆ అప్పులన్నీ కొన్నేళ్లలోనే తీరిపోతాయి అని మాట్లాడుకుని వారిద్దరూ ఆ గ్రామంలో పెద్ద తాకట్టు వ్యాపారైన రామ్లాల్ దగ్గరికి వెళ్తారు. అయ్యా, మా అబ్బాయి శ్రీహరి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వాడిని ప్రముఖ విద్యా సంస్థ అయిన గోవిందా కాలేజీలో జాయిన్ చెయ్యాలి అనుకుంటున్నాము. కాబట్టి మాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. అప్పు చేసి మరీ చదివిస్తున్నారు అంటే మీ వాడు బాగా చదువుతాడు అనుకుంటా. అవునండి, మా వాడు బాగా చదువుతాడు. మన ఊరికి, మన మండలానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకుని వస్తాడు చూడండి. అవునా? సరే, మీ నమ్మకం చాలా గొప్పది. నేను తప్పకుండా ఇస్తాను డబ్బులు అప్పుగా అని చెప్పి వాళ్లకి కొంత డబ్బు అప్పుగా ఇస్తాడు రామ్లాల్. ఎక్కువ వడ్డీ అయినా వాళ్ల అబ్బాయి శ్రీహరి మీదున్న నమ్మకంతో వాళ్ల ఇల్లుని తాకట్టుగా పెట్టి అప్పు తీసుకుంటారు. ఆ డబ్బులు గోవిందా కాలేజీలో కట్టి శ్రీహరిని జాయిన్ చేస్తారు. శ్రీహరి పట్నంలో హాస్టల్లో ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. ఏంటి పార్వతమ్మ, శివరాం చదువు మానేస్తాడంట? నాకు శ్రీహరి చెప్పాడు. ఎవరో హోటల్లో జాయిన్ అవుతాడంట కదా. పద్మావతి మాటలు విని పార్వతమ్మకి దుఃఖమొస్తుంది. తన కొడుకుని హేళన చేయడానికి ఇలా అడుగుతుందని తెలిసిన పార్వతమ్మ ఏం చెప్పాలో తెలియక, 10వ తరగతి వరకు చదివాడు శివరాం. ఇంకా పై చదువులు చదవాలంటే పట్నం వెళ్ళాలిగా. మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళలేక చదువు ఆపేసి ఇక్కడే ఉండిపోతున్నాడు.
పట్నంలో చదవడానికి ఏమైంది? ఇక్కడే ఉండిపోతే ఉద్యోగాలు రావు కదా. ఇంకా పెద్ద చదువులు చదివితేనే మంచి పొజిషన్లో ఉంటారు. శ్రీహరిని పట్నంలో పెద్ద గోవింద కాలేజ్లో జాయిన్ చేశాను. ఖర్చు ఎక్కువే అయినా వాడి భవిష్యత్తు బాగుంటుంది. పైగా ఎక్కువ మార్కులు రావడంతో చాలా ఫీజు తగ్గించారు. నిజమే, కానీ వాడు ఎప్పుడూ బయట ఊరు వెళ్ళలేదు. ఇంకా వాడు పట్నం వెళ్ళాలని అంటున్నాడు. ఇక్కడే ఉన్నా వాడికి మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాడి జీవితం బాగానే ఉంటుంది. పార్వతమ్మ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ ఇంట్లో దేవుడి ముందు కూర్చొని ఎంతో బాధపడుతుంది. కొడుకు చదువు ఆగిపోయినందుకు తన జీవితం ఏమవుతుందో అని తను పడుతున్న కష్టాల గురించి ఏడుస్తుంది. ఆ రోజు శివరాంకి విపరీతమైన జ్వరం వస్తుంది. ఆరోగ్యం అస్సలు బాగోదు. తన మందుల కోసం వాళ్ళమ్మ 300 రూపాయలిస్తుంది. అన్నయ్య, నా తోటి స్నేహితులందరూ హోటల్కి వెళ్దామంటున్నారు. నాకు కాస్త డబ్బులు ఇస్తావా? నేను వెళ్తాను. సరే చెల్లి, ఈ 200 తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు బాగా చదువుకోవాలి. నేను ఎలాగో చదువు ఆపేశాను. నువ్వైనా బాగా చదువు చెల్లి. వద్దన్నయ్య, ఈ డబ్బులు నీ దగ్గరే ఉండు. నువ్వు ఈ డబ్బులు మనకు ఎంతో అవసరం. నువ్వు ఒక్కడివే ఇంటి మొత్తాన్ని చూసుకుంటున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. నేను ఇవేమీ ఆలోచించకుండా డబ్బులు అడిగాను. నా దగ్గర ఇంకా డబ్బులున్నాయి. నువ్వు నీ స్నేహితులతో కలిసి సంతోషంగా వెళ్ళిరా. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా అన్నయ్య. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నేను తీసుకుని వెళ్తాను అని. లేదు చెల్లి అని తన దగ్గర డబ్బులు చూపిస్తాడు. అప్పుడు శ్యామల ఆ డబ్బులు తీసుకుని ఎంతో ఆనందంగా వెళ్ళిపోతుంది. ఇదంతా పార్వతమ్మ చూస్తుంది. నీ ఆరోగ్యం బాగాలేదని నేను నీకు మందుల కోసం డబ్బులు ఇస్తే అవి తీసుకెళ్లి మీ చెల్లికి ఇస్తావా? నువ్వు మందులు కొనుక్కోకుండా శ్యామలాకి ఎందుకు ఇచ్చావు? అమ్మా, నాకు తగ్గిపోతుంది. తన స్నేహితులందరూ వెళ్ళి నా చెల్లి డబ్బులు లేకుండా ఉండిపోతే ఎంతో బాధపడుతుంది. తాను ఆనందంగా ఉండడమే కదా నేను చూడాలి. శివరాంకి తన చెల్లెలి మీదున్న ప్రేమ చూసి ఎంతో ఆనందపడుతుంది. 2 రోజుల తర్వాత శివరాం ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. శ్రీహరి చదువు కోసం చాలా డబ్బులు అప్పు చేసి చదివిస్తూ ఉంటారు అతని తల్లిదండ్రులు. కొన్ని రోజులకి శ్రీహరి ఇంటర్లో ఎక్కువ మార్కులతో పాస్ అవుతాడు. అది పేపర్లో వేస్తారు. ప్రకాష్ ఊర్లో అందరికీ అది చూపిస్తూ కొడుకుని పొగుడుతూ ఉంటాడు. పద్మావతి వీధిలో అందరికీ శ్రీహరి గురించి గొప్పలు చెబుతుంది. కాలేజ్ హాలిడేస్ ఇవ్వటంతో శ్రీహరి ఊరు వస్తాడు. హాయిరా శ్రీహరి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? పట్నంలో కాలేజ్ ఎలా ఉంది? ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్తో పాస్ అయ్యావు కదా, కంగ్రాచులేషన్స్ రా. కాలేజీలో ఎగ్జామ్స్కి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ మాకు ముందే చెప్పేస్తారు. అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాసేస్తాం. మొత్తం బట్టి పట్టడమే నేను. అందుకని అన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అలా కొంతసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కొన్నేళ్లకి శ్రీహరి డిగ్రీ కూడా మంచి మార్కులతో పాస్ అవుతాడు. కొన్ని రోజులకి శ్రీహరికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. శివరాం, ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కేనా? ఇంకా ఆ హోటల్లోనే చేస్తున్నావా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తావురా అదే హోటల్లో? అవును శ్రీహరి, తప్పదు. ఇంకా కొన్నాళ్ళు అదే హోటల్లో పనిచేయాలి. మా చెల్లిని చదివించాలి, మా అప్పులు తీర్చాలి. అప్పటి వరకు నాకు తప్పదు. ఇదిగో స్వీట్ తీసుకో. నాకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. 40,000 రూపాయల జీతం రా నెలకి. నేను పట్నం వెళ్తున్నాను రేపు. నీకు ఈ విషయం చెప్దామని ఇంటికి వస్తే నువ్వు లేవు. నువ్వు హోటల్కి వెళ్ళడం చూసి ఇటుగా వచ్చాను. కంగ్రాట్స్ రా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రయోజకుడయ్యావు. ఇంకా పట్నం వెళ్ళిపోతున్నావు అన్నమాట. కేవలం పండగలప్పుడు మాత్రమే కనిపిస్తావేమో మన ఊళ్ళో. థ్యాంక్స్ రా. అవునరా, తప్పదుగా మరి. ప్రతి పండక్కి తప్పకుండా వస్తాను, కలుద్దాం. నీలాగే నేను చదివి ఉంటే నేను కూడా పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. కానీ నాకు అంత అదృష్టం లేదు. మళ్ళీ ఎప్పుడొస్తావు నువ్వు ఊరు? ఏమోరా, తెలీదు. వాళ్ళు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు వస్తానురా. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు.
అలా మాట్లాడుకుని శివరాం హోటల్కి వెళ్ళిపోతాడు. శ్రీహరికి ఉద్యోగం రావటంతో పద్మావతి అందరితో గొప్పలు చెప్తూ ఉంటుంది. శివరాం మాత్రం తన జీవితంలో ఎలాంటి మార్పు లేదని బాధపడుతూ ఉంటాడు. తన తల్లి అనుకున్నట్లు ప్రయోజకుడు అవ్వలేదని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఎలాగైనా తన తల్లిదండ్రులు అనుకున్నట్లు పెద్ద ప్రయోజకుడు అవ్వాలని అనుకుంటాడు. ఒక సాధారణ హోటల్ ఉద్యోగిగా మొదలైన శివరాం ప్రయాణం ఎలా సాగింది? చదువుల్లో వెనకబడిన ఒక యువకుడు జీవిత పాఠాలతో ఎలా విజయ శిఖరాలను అధిరోహించాడు? శివరాం జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ అద్భుతమైన సంఘటనలు ఏమిటి? ఈ హృదయాన్ని హత్తుకునే కథ యొక్క రెండో భాగం తెలుసుకుందాం వచ్చే వారం ఇదే సమయానికి. తప్పకుండా చూడండి.